అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ఏదైతే 30 సంవత్సరాల నాడు స్వర్గీయ ఎంపీ గారు ఎంవిఎస్ మూర్తి గారు ఆయన ఎంపీ నిధులతో దీనికి 2 లక్షలు ఇచ్చి నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపం పేరు నామకరణం చేశారు. మరి 30 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం ఇక్కడ తుంగలం ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది. కళ్యాణ మండపం శిథిల వ్యవస్థ మార్పులతో దీని పునర్నిర్మాణం కోసం కాకి గోవిందరెడ్డి గారు అప్పీల్ చేయడంతో జీవీఎంసీ వారు దీన్ని పరిశీలించి సాయిల్ టెస్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి 49,95,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. అలాగే దీనికి ఎస్ఎన్ ఎంటర్ప్రైజ్ అనే కాంట్రాక్టర్ కూడా మార్చి 12ని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. మరి ఈవేళ అర్ధాంతరంగా ఇటీవలే కొత్తగా వచ్చిన సిఈ ప్రసాద్ రాజు గారు దీని అర్ధాంతరంగా పనులు ఆఫ్ చేశారు. అంటే ఎందుకు ఆఫ్ చేశారో సరైన కారణం లేదు. సాయిల్ టెస్ట్ అని చెప్పి ఈరోజు ఒక లేనిపోయిన కుంటి సాకులు చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోనే 170 నియోజకవర్గాల్లోని ప్రథమ స్థానం నిలిచిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రజలు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దృష్టి సారించి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటివి జరుగుతుంటే మరి రాష్ట్ర అధ్యక్షులుగా మిగతా నియోజకవర్గాల ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని కోరుతున్నాను. ముఖ్యంగా విశాఖ ఎంపీ భరత్ గారిని కూడా మీ తాతగారిని ఎంవిఎస్ మూర్తి గారు ఒక సంకల్పం ఆశయంతో నిర్మించిన కళ్యాణ మండపం ఇది. మరి ఆయన మనుషులు ఉన్నా లేకపోయినా వారి సంకల్పం ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చే బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్గా మీరు కూడా దీనిపైన దృష్టి సారించాలని చెప్పి భరత్ గారిని కోరుతున్నాను. కానీ ఈ విషయాన్ని పరిష్కారం